ఇంగ్లీష్ వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు, కానీ అంతవరకు రాముడు మన దినవారీ చర్యల్లో మన వెంట నడిచిన దేవుడు. ఎలాగో చెప్పుకుందామా? మనం విలువల్లో వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు రాముడు. మనకు మనం పరీక్ష పెట్టుకొని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం రాముడు. ధర్మం పోతపోస్తే రాముడు, ఆదర్శాలు రూపుకడితే రాముడు, అందం పోకుపోస్తే రాముడు, ఆనందం నడిస్తే రాముడు. వేదోపనిషత్తులకు అర్థం రాముడు, మంత్రమూర్తి రాముడు, పరబ్రహ్మం రాముడు. లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు. ఎప్పటి త్రేతాయుగం రాముడు, ఎన్ని యుగాలు దొర్లిపోయాయి, అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనలో అడుగడుగునా కనిపిస్తాడు రాముడు. మన జీవితంలో రామ అన్న పదాన్ని ఎల్లవేళలా ఉపయోగిస్తూ ఉంటాం. రోజువారీ చర్యల్లో కూడా మనం వాడుతూనే ఉంటాం. అది ఎలాగో చూద్దామా? వెల్కమ్ టు దామోదర డివోషనల్ ఛానల్. చిన్నప్పుడు మనం స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పిన మాట శ్రీరామ రక్ష సర్వజగద్ రక్ష అంటుంది. బొజ్జులో ఇంత పాలు పోసి ఉయ్యాల్లో పడుకోబెట్టిన వెంటనే పాడే పాట రామలాలి మేఘశ్యామలాలి అంటూ జోలపాట పాడుతుంది. ఇంటి గుమ్మం పైన వేలాడే మంత్రాక్షరాలేంటి? శ్రీరామ రక్ష సర్వజగద్ రక్ష అని రాసుంటుంది కదా. మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట అయ్యో రామ అంటాం. వినకూడని మాట వింటే అనాల్సిన మాట రామ రామ అంటాం. భరించలేని కష్టానికి పర్యాయ పదం రాముడి కష్టం. తండ్రి మాట జవదాటని వాడిని పొగడాలంటే రాముడు లాంటి మంచి బాలుడు అంటాం. కష్టం గట్టెక్కే తారక మంత్రం శ్రీరామ. విష్ణు సహస్రనామాలు చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట శ్రీరామ 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 అని 3 సార్లు పలికితే సహస్రనామాలు పలికిన ఫలితం వస్తుంది అని చెప్తారు కదా. అది అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట అన్నము రామచంద్ర అంటాం. వయసిడిన వేళ అనాల్సిన మాట కృష్ణ రామ అనుకుంటూ ఉండొచ్చు కదా అని చెప్పి పెద్దవాళ్ళని అంటూ ఉంటాం కదా. అది తిరుగులేని మాటకు ఏమంటాం? రామ బాణం రావాడి మాట అంటాం. సకల శుభాలకు పర్యాయ పదం రామరాజ్యం. ఆదర్శమైన పాలనకు రాముడి పాలన ఉదాహరణగా తీసుకొని రామరాజ్యంలా ఉండాలిరా అంటాం. ఆజానుబాహుడి పోలికకు రాముడు. అన్ని ప్రాణాలను సమానంగా చూసేవాడు రాముడు. రాముడు ఎప్పుడు మంచి బాలుడే. చివరికి ఇంగ్లీష్లో వ్యాకరణంలో కూడా మనకి ఎప్పుడు వస్తూ ఉంటుంది రామ కిల్డ్ రావణ అని చెప్పి. దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చడానికి రావణ వాజ్ కిల్డ్ బై రామ అని ప్రతి సందర్భంలో రామ అన్న పేరును మనం ఉపయోగిస్తూనే ఉంటాం. ఆదర్శ దాంపత్యానికి వాళ్ళు సీతారాముల్లాగా ఉన్నారా అంటాం. గొప్ప కొడుకు అంటే రాముడు. అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక రామ లక్ష్మణులు. గొప్ప విద్యార్థి అంటే రాముడు. వశిష్ఠుల వారు విశ్వామిత్రులు చెప్తారు కదా. విశ్వామిత్రుల వారు తీసుకువెళ్తూ ఉన్నప్పుడు బాలకాండ మొత్తం ఎంత బోధ చేస్తారు, ఎలాగ ఉండాలి, దాంపత్య జీవితం పెళ్ళైన తర్వాత ఎలాగ ఉండాలి అన్న విషయాలన్నింటినీ అందుకే కదా చెప్తూ ఉంటారు. ఎవరైనా పెళ్లి చేసుకునే ముందు బాలకాండను చదవండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎన్నో ఉపదేశాలు విశ్వామిత్రుల వారు రామ లక్ష్మణులకి చేస్తూనే ఉన్నారు ఆ ప్రయాణం జరిగే సమయం మొత్తం కూడా. మంచి మిత్రుడు రాముడు. ఎవరు? గుహుడు చెప్పాడు. మంచి స్వామి రాముడు. ఎవరు? హనుమ చెప్పారు. సంగీత సారం రాముడు. రామదాసు, త్యాగయ్య ఇలా ఎంతోమంది నాలుక మీదుగా తాగాల్సిన నామామృతం రామనామం. పిబరే రామరసం అని సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు కదా. ఫైనల్గా అసలు చెప్పాలి అంటే కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం రాముడు, నోరున్నందుకు పలకాల్సిన నామం రాముడు, చెవులున్నందుకు వినాల్సిన కథ రామాయణం, చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు రాముడు, జన్మ తరించడానికి రాముడు రాముడు రాముడు. మనం గమనించం కానీ భారతీయ భాషలన్నింటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ ప్రతిఫలిస్తూ ప్రతిబింబిస్తూ ఉంటుంది. తెలుగులో కూడా అంతే. ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే
కథంతా విని చివరికి రాముడికి సీత ఏమైంది అని అడిగినట్లుందిరా నీ భావన అంటారు కదా. చెప్పడానికి వీలు కాకపోతే అబ్బో అదొక రామాయణం అంటాం. జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే సుగ్రీవాజ్ఞ, లక్ష్మణ రేఖ అని పోలుస్తూ ఉంటాం. ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే అదొక పుష్పక విమానం రా అంటాం. కబళించే చేతులు, చేష్టలు, కబంధ హస్తాలు, వికారంగా ఉంటే శూర్పణక, చూసి రమ్మంటే కాల్చి రావడం హనుమ, పెద్ద పెద్ద అడుగులు వేస్తే అంగదుడి అంగలు, మెలకువలేని నిద్ర కుంభకర్ణ నిద్ర, పెద్ద ఇల్లుంటే లంక అంత ఇల్లురా అంటాం. ఎంగిల్ చేసి పెడితే శబరి అంటాం. ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే వృష్యశృంగుడు, అల్లరి మూకలకు నిలయం కిష్కింధకాండ. విషమ పరీక్షలన్నీ మనకు రోజు అగ్ని పరీక్షలే. పితూరులు చెప్పే వాళ్ళందరూ మందరలే. సాయం చేసేటప్పుడు ఉడతా భక్తి అంటాం. కార్యాన్ని సాధించినప్పుడు హనుమయుక్తి అంటాం. గొడవకు దిగే వాళ్ళ పేరు లంకిణి. యుద్ధం అంటే రావణ యుద్ధమే అంటూ ఉంటాం. ఎప్పటికీ రగులుతూ ఉండేవాణ్ణి రావణ కాష్టాలే అంటారు. ఇంకొకటి గుర్తుందా అండి, కొడితే బుర్ర రాంకీర్తన పాడుతుంది అంటారు కదా. భలే విచిత్రమైన ప్రయోగం కదా. సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగు నేల మీద ఉండనే ఉండవు. బహుశా ఒక ఊళ్ళో తిండి తిని ఉంటారు, ఒక ఊళ్ళో పడుకొని ఉంటారు, ఒక ఊళ్ళో బట్టలు ఉతుక్కొని ఉంటారు, ఒక ఊళ్ళో నీళ్లు తాగి ఉంటారు. ఇలా ఒంటిమిట్టది ఒక కథ, భద్రాద్రిది ఒక కథ. అసలు రామాయణమే మన కథ. అది రాస్తే రామాయణం, చెబితే మహాభారతం. అందుకే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అన్నారు, హిందూయిజం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. అందుకే ఇప్పటి దక్షిణాసియా దేశాలు ఇస్లాం, బౌద్ధ మతాలను ఆచరించిన వారి దైనందిక జీవన విధానంలో రామాయణం ఎంతగా పెనవేసుకుపోయిందో ఇప్పటికీ మనం చూడొచ్చు. రామాయణ కథలు మనకంటే చక్కగా ముస్లిం మెజార్టీ దేశమైన ఇండోనేషియాలో ప్రదర్శిస్తారంటే రామాయణ విశిష్టత వేరేగా చెప్పాల్సిన అవసరమే లేదు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం 3 సార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. మీకందరికీ గుర్తుందా అండి? అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయలోని రా, పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయలో మా కలిపితే రామ అన్న పదం ఏర్పడింది. రా అంటే మన పెదాలు ఓపెన్ అవుతాయి, అంటే మనలోని పాపాలన్నీ నశిస్తాయి. మా అన్నప్పుడు పెదాలు క్లోజ్ అవుతాయి, అంటే బయట ఉన్న పాపాలను లోపలికి రాకుండా కాపాడుతుంది అని చెప్తారు. అసలు రామ అన్న పదం పలికితేనే చాలండి. మనకి బాగా ఆకలి వేసినప్పుడు సంతృప్తిగా తిన్న తర్వాత ఏమంటాం? ఆత్మారాముడు శాంతించాడు అంటాం కదా. అది మనలోని ఆత్మారాముడు ఆ పరమాత్మలో ఐక్యమయ్యే శక్తిని, ఆ రాముడిలోని గుణాలని మనం అలవర్చుకోవడం వలన పొందే అవకాశం ఉంటుంది. ఎవరికైనా ఫేవరెట్ హీరో ఉన్నాడు అనుకోండి, ఆ హీరో ఎలా చేశాడు అన్నదాన్ని మనం ఆచరిస్తూ ఉంటాం కదా. వాళ్ళలాగా డైలాగ్స్ చెప్పడము, వాళ్ళలాగా డ్యాన్స్ వేయడం, అట్లాగే రాముణ్ణి ఒక హీరోలాగా భావించి ఆయనలోని గుణగణాలన్నీ మనం కూడా అలవర్చుకోవడం వల్ల మనం కూడా రాముడు అయిపోతాం. అంతే. ఇంక నుంచైనా మనం రామునిలోని మంచి లక్షణాలని అలవర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. చూసారు కదండి, మన డైలీ లైఫ్లో రోజువారీ జరిగే ప్రక్రియలో మనం తెలియకుండా ఎన్నోసార్లు రామ అన్న పదాన్ని వాడుతూనే ఉంటాం. అయ్యో రామ రామ రామ. అట్లాగే రామాయణం సంబంధించిన ఎన్నో క్యారెక్టర్ని కూడా మనం వాడుతూనే ఉంటాము. లంకంత కొంప, లక్ష్మణ రేఖ అని ఇలాంటివి ఎన్నో వాడుతూనే ఉంటాం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీ కామెంట్సే నాకు బూస్ట్ లాగా పనిచేస్తాయి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.